హాయ్ గాయ్స్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తూ ఉన్నారో ఇది మంచి శుభవార్త. రీసెంట్గా ఐఆర్డిఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది పర్మనెంట్ జాబ్ కోసం. మీకు ఈ నోటిఫికేషన్ కోసం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పోస్ట్ నేమ్ వస్తువులకు అసిస్టెంట్ మేనేజర్, టోటల్ పోస్టులు వస్తువులకు 49 పోస్టెస్. మీకు క్యాస్ట్ వైజ్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. మీకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా క్లియర్గా చెప్తాను. మీకు అప్లికేషన్ వస్తువులకు 21/08/24 అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు అప్లికేషన్ వస్తువులకు 20/09/24. మీ టైంలోకి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మీకు సెలక్షన్ ప్రాసెస్లకు 3 ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనిపిస్తుంది కదా, అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది ఐఆర్డిఏ వెబ్సైట్. డైరెక్ట్ మీరు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇది డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఏంటంటే ఏజ్ లిమిట్ వస్తువులకి ఎగ్జాక్ట్ 21 ఉండాలి, అబోవ్ 30 ఉండకూడదు. ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగిందండి. అదే మీకు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అయితే 5 years రేజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి అయితే 3 years ఉంటుంది. అదే ఫిజికల్ డిసేబుల్ పర్సన్స్ అయితే మీకు ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగిందండి. సర్వీస్ ఎక్స్మెన్ అయితే 5 years. మీకు ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అంటే ఈ విధంగా మెన్షన్ జరిగింది. ఎవరైతే ఏ స్ట్రీమ్ అనేది మీకు క్వాలిఫికేషన్కి సూటబుల్ అయితే మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చండి మీరు ఇందులోని. ఈ విధంగా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు మీరు ఏదైతే స్టడీ చేశారో ఇదంతా దానికోసం అనేది. సెలక్షన్ ప్రాసెస్ వస్తువులకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటాయి. ఫేజ్ 1 వస్తువులకి ఆన్లైన్ ప్రైమరీ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. మీరు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. మీరు దానికి ఫేజ్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఏం సిలబస్ ఉంటుంది మీకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీషు, అవేర్నెస్ ఇలా ఉంటుందండి. మొత్తం 160 మార్క్స్ ఉంటాయి. 90 minutes అనే టైం ఇస్తారు. మీరు ఈ టైంలో మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి వస్తుంది. అలాగే విధంగా ఫేజ్ 2 వస్తువులకి 3 papers ఉంటాయండి ఇందులో. మీకు అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేజ్ 2 వస్తువులకి మీకు ఇంగ్లీష్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ 100 marks ఉంటాయి. 60 seconds ఉంటాయి. దగ్గర 1 hour అండి. అలాగే ఫేజ్ 2 వస్తువులకి ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్ 100 marks 60 seconds. అలాగే ఫేజ్ 3 పేపర్ 3 వస్తువులకి ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ 100 marks ఉంటాయి. 60 minutes ఇస్తారు. మీకు ఫేజ్ 3 వస్తువులకి ఇంటర్వ్యూ ఉండేది. ఎవరైతే ఫేజ్ 2 షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. ఇంటర్వ్యూ అనేది పిలుస్తారు మీకు. పే స్కేల్ ఆఫ్టర్ సెలెక్షన్ అయిందే పే స్కేల్ ఎలా ఉంటుందంటే బేసిక్ పే స్కేల్ 44,500 అండి. ఇది మీకు ఇందులో అలవెన్స్ కూడా మెన్షన్ చేశారండి. టోటల్ అలవెన్స్ వస్తువులకి విత్ ఎడిషనల్ అలవెన్స్ 1,46,000 అండి. క్వాలిఫికేషన్ అలవెన్స్, ఎనీ అలవెన్స్ అండి. ఇందులోని గ్రేడ్ అలవెన్స్, హౌస్ అలవెన్స్ ఇవన్నీ మెన్షన్ చేశారండి. ఇవన్నీ మీకు ఎడిషనల్ అండి. అదేవిధంగా ఫేజ్ 1 అంటే ఆన్లైన్ ప్రైమరీ ఎగ్జామినేషన్కి అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ ఇచ్చారండి. మీకు వేరే డిస్టిక్లో వేరే విధంగా ఇచ్చారండి మీకు. అదే మీకు తెలంగాణ అయితే హైదరాబాద్ ఇచ్చారండి. ఈ విధంగా చూడవచ్చు మీరు. ఎవరైతే ఇన్సూరెన్స్ సెక్టర్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. ఇది మంచి ఆపర్చునిటీ అండి. తక్కువగా రిలీజ్ అవుతాయి ఇవి. అప్లికేషన్ ఫీజు వస్తువుల్లోకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వరకు అయితే 100 rupees. అదర్ క్యాస్ట్ అయితే మీకు 750 వరకు మీరు పే చేసుకోవచ్చండి. నాన్ రిఫండబుల్ అండి ఇది ఎగ్జామినేషన్. ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది ఐడెంటిటీ ప్రూఫ్ ఏదని. ఇది మీ వెబ్సైట్ అండి. ఇది నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా మీరు లింక్ ఇచ్చేసి డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.